నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఎర్ర గార్డెన్స్ అన్న ఛానల్ పేరు చూసుకురండి. అంటే ఇక్కడ ఏదో పని మీద వచ్చారండి ఈయన, అనుకోకుండా మేము ఇలా మా ఇల్లు వెతుక్కుంటూ రావడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. అంటే మీ బాబు ఇక్కడ వర్క్ చేస్తున్నారండి? ఇక్కడ సొంతంగా ఉంటారండి. దేవి చౌకలో ఉంటారు. నేను దీని నిమిత్తం ఇక్కడ రావడం, మీ వీడియోస్ అన్ని చూడటం మనకు నచ్చింది. మీరు మాట్లాడే విధాయకం కానీ అది కానీ బాగా నచ్చింది. మేము ఎప్పుడు 3 వంతులు చూస్తాం, కానీ ఈ వీటి గురించే నేను వచ్చాను. అంటే నేను పల్లెటూరు వాతావరణం అయినా నేను ఎక్కువగా లైక్ చేస్తుంటాను. ఏది మనం పండించుకోవాలి, మన సొంత కూరగాయలు మనం వండుకోవాలి, నలుగురికి పెట్టాలి, అది మన పాలసీ. అందుకని వాళ్ళు రావటం, మనతో కలవటం చాలా ధన్యం. చాలా సంతోషం. మీరు గుర్తు పేరు అడిగారు, లక్కీగా ఉన్నాయి నా దగ్గర. వాటితో పాటు చిత్రాన్ని పేరు అన్నారు కదా, అది బర్బాటి, అలాగే చిక్కుడు ఒక రకం, ఇది బాగా కాస్తుందండి. అలాగే ప్యాషన్ ఫ్రూట్, ఇది ఆకుకూర విత్తనాలు, అలాగే సూర్యముఖి మిర్చి. మీరు అదే మీరు పోయిందబ్బా ఫోన్ నెంబర్ ద్వారా మీరు పార్సల్ పంపిస్తా ఉన్నప్పుడు నీకు మెసేజ్ పెట్టాను. చాలా వచ్చినాయి, అట్టయినా తగులుతుందేమో అని చూశాను, కానీ తగలేదు. డైరెక్ట్గా నిన్నే కలిశాను. చాలా సంతోషం మాకు. మీరు కూడా చక్కగా ఈ విత్తనాల ద్వారా కాయగూరలు పండించుకుని మీరు 10 మందికి ఇవ్వాలి. మనం పని ఇస్తాము, వాళ్ళు ఇస్తుంటారు. పల్లెటూరు కదా, అంటే పర్యావరణంలో పచ్చదనం పెంచాలండి. మనం తినడంతో పాటు నలుగురికి కూడా అలవాటు చేయాలి పండించడం అనేది. వాళ్ళు ఫోన్ నెంబర్ ఏమన్నా దొరుకుతుందేమో ఎన్ని లింకుల్లో చూశాను, దొరకలేదు. వాళ్ళు డైరెక్ట్గా మా అబ్బాయినే తీసుకున్నారు. సంతోషం అండి, మీకు కూడా ధన్యవాదాలు.